డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పేషి నుండి సంచలన ప్రకటన వెలువడింది. సినిమా సంఘాల వారు ఒక్కరైనా మర్యాదపూర్వకంగా సీఎంను కలిశారా అన్నారు. సినిమా రంగం అభివృద్ధికి పవన్ ప్రయత్నిస్తుంటే ఆయన సినిమాకే అడ్డంకులా అంటూ ప్రశ్నించారు. తెలుగు చిత్రసీమలో కొందరు ఇచ్చిన రిటర్న్ గిఫ్ట్ కు పవన్ థ్యాంక్స్ చెప్పారు. ఇక సినిమా వాళ్లతో ప్రభుత్వం తరపున వ్యక్తిగత చర్యలు ఉండవని, సినిమా సంఘాల ప్రతినిధులే చర్చలకు రావాలన్నారు. సినిమాల విడుదల వేళ ప్రభుత్వమే ముందుకు వచ్చి సాయం చేస్తోందన్నారు. చిత్రరంగ అభివృద్ధికి అందరూ కలిసి రావాలని సూచించినా పట్టించుకోరా అని ప్రశ్నించారు. గత ప్రభుత్వం వ్యక్తులను చూసి పనిచేసిందని కక్ష సాధింపులకు దిగిందన్నారు. కూటమి ప్రభుత్వం వ్యక్తులను చూడదని, సినిమా రంగం అభివృద్ధినే చూస్తుందన్నారు. పుష్ప2 తొక్కిసలాట వివాదంలో హీరో అల్లు అర్జున్ అరెస్ట్ ఎపిసోడ్ తో మెగా ఫ్యామిలీలో మొదలైన చిచ్చు చల్లారినట్లు కనిపించిన హరిహర వీరమల్లు సినిమా విషయంలో మళ్లీ కొణిదెల వర్సెస్ అల్లు అన్నట్లు రెండు కుటుంబాల మధ్య మంట మళ్లీ రాజుకుంది. పుష్ప2 తొక్కిసలాట సందర్భంగా తెలంగాణలో రేవంత్ సర్కార్ ను వెనకేసుకుని వచ్చే రీతిలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కామెంట్స్ చేయడాన్ని అల్లు అర్జున్ తండ్రి నిర్మాత అల్లు అరవింద్ జీర్ణించుకోలేకపోయారు. తమతో ఉన్న బంధుత్వాన్ని సైతం పట్టించుకోకుండా అనవసరంగా ఈ విషయంలో వేలు పెట్టి పవన్ కళ్యాణ్ అల్లు అర్జున్ ఇమేజ్ ను డ్యామేజ్ చేశారన్న ఆక్రోశంతో అల్లు అరవింద్ రగిలిపోతున్నారని అప్పట్లో వార్తలు వచ్చాయి. కానీ సీఎం రేవంత్ రెడ్డి పెట్టిన మీటింగ్ కు మిగిలిన సినీ ప్రముఖులతో పాటు అల్లు అరవింద్ కూడా వెళ్లి షేక్ హ్యాండ్ చేసి సామరస్యంగా సమస్యను పరిష్కరించుకోవడంతో ఈ వివాదం అంతటితో ముగిసిందని అందరూ భావించారు. తెలంగాణ సీఎం విషయంలో కాంప్రమైజ్ అయిన అల్లు అరవింద్ బావమరిది పవన్ కళ్యాణ్ పై మాత్రం ప్రతీకారంతో కాలు దువ్వేందుకు తగిన సమయం కోసం వేచి చూశాడని అర్థమవుతోంది. పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన హరిహర వీరమల్లు షూటింగ్ చాలా కాలం వాయిదా పడుతూ వచ్చింది. ఎట్టకేలకు ఈ సినిమా షూటింగ్ పూర్తవడంతో వచ్చే నెల 12వ తేదీన రిలీజ్ చేసేందుకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సందర్భాన్ని ఆసరాగా తీసుకుని అల్లు అరవింద్ తన ఆటను మొదలుపెట్టారు. ఎలాగైనా హరిహర వీరమల్లు సినిమాను దెబ్బతీయాలన్న స్కెచ్ తో తెర వెనుక నుండి అల్లు అరవింద్ పావులు కదిపాడు. మొత్తం ఎపిసోడ్ ను చూశాక పవన్ కళ్యాణ్ తన సినిమాలో చెప్పే పంచ్ డైలాగ్ గుర్తొస్తోంది. సింహం పడుకుంది కదా అని జూలుతో జడ వేయకూడదు, పాము పరధ్యానంలో ఉందని పడగపై కాలు వేయకూడదు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ విషయంలో అల్లు అరవింద్ ఈ తప్పులు చేసేశాడు. పవన్ కళ్యాణ్ పాలిటిక్స్ లో బిజీగా ఉండడంతో పరధ్యానంలో ఉన్నారనుకొని అల్లు అరవింద్ పప్పులో కాలేశాడు. తెర వెనుక కథ నడిపి తన సన్నిహితులతో దిల్ రాజు, దగ్గుబాటి సురేష్, మైత్రి మూవీ మేకర్స్ నిర్మాతలతో కుమ్మక్కై పవర్ స్టార్ హీరోగా నటించిన హరిహర వీరమల్లు సినిమాకు ఆటంకాలు సృష్టించేందుకు ప్లాన్ చేశాడు. కరెక్ట్ గా హరిహర వీరమల్లు మూవీ రిలీజ్ డేట్ దగ్గర పడే టైం చూసి జూన్ 1వ తేదీ నుండి తెలుగు రాష్ట్రాల్లో సినీ థియేటర్లలో సమ్మె నిర్వహిస్తామని థియేటర్ల యాజమానులతో ఒక ప్రకటన చేయించాడు. ఈ సమ్మె ప్రకటించిన తేదీని గమనిస్తే హరిహర వీరమల్లు సినిమా రిలీజ్ పై ప్రభావం చూపాలన్న ఆలోచన ఉన్నట్లు వెంటనే అర్థమవుతోంది. ఈ కుట్రను పసిగట్టిన పవన్ కళ్యాణ్ వెంటనే అలర్ట్ అయ్యారు. జనసేన నేత, ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ ద్వారా ఈ కుట్ర కోణాన్ని బహిర్గతం చేశారు. హరిహర వీరమల్లు సినిమాను ఆపేందుకు ఈ నలుగురు దుష్ట చతుష్టయాలు చేస్తున్న కుట్రను మంత్రి దుర్గేష్ ప్రస్తావించడంతో పాటు ఈ వ్యవహారాన్ని కేంద్ర హోంశాఖ దృష్టికి తీసుకెళ్లామని గట్టి వార్నింగ్ ఇచ్చారు. దీంతో అల్లు బ్యాచ్ వణికిపోయింది. దెబ్బకు అంతా దారిలోకి వచ్చారు.
పెట్టిన షరతులను అంగీకరించకపోతే సినిమా థియేటర్లను తెరిచే ప్రసక్తే లేదని భీష్మించుకుని కూర్చున్న థియేటర్ యాజమానులంతా మంత్రి దుర్గేష్ వార్నింగ్ తో ఆగా మేఘాల మీద మీటింగ్ పెట్టుకుని సమ్మెను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించేశారు. అల్లు అరవింద్ మాట వింటే మొదటికే మోసం వస్తుందని వాళ్లకు అర్థమైనట్లుంది. దీంతో హరిహర వీరమల్లు మూవీ రిలీజ్ కు మార్గం సుగమమైంది. ఈ సినిమాను లైన్ క్లియర్ అవ్వడం ఒకటైతే అల్లు అరవింద్ కు పవన్ కళ్యాణ్ పర్సనల్ గా సినిమా చూపించేందుకు ఈ రోజు ముహూర్తం ఖరారైందని జనసేన వర్గాలు చెబుతున్నాయి. కందుల దుర్గేష్ ఆ నలుగురిని ఉద్దేశించి ఇచ్చిన వార్నింగ్ పవన్ కళ్యాణ్ ఇచ్చినట్లే భావించాల్సి ఉంటుందని పవర్ స్టార్ సూచన మేరకే మంత్రి ఈ ప్రకటన చేశారన్నది జన సైనికుల విశ్లేషణ. పుత్రుడి మీద ఉన్న ప్రేమ ఉంటే తప్పులేదు, కానీ ఆ గుడ్డి ప్రేమ వల్ల ఎదుటి వారిపై ప్రతీకారం పెరిగితే ఎంత ప్రమాదమో అల్లు అరవింద్ ఉదంతాన్ని చూస్తుంటే అర్థమవుతోంది. ఇక ఈ అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, పవన్ కళ్యాణ్ నటిస్తున్నటువంటి అంటే చాలా సుదీర్ఘ కాలం తర్వాత హరిహర వీరమల్లు సినిమాకి సంబంధించి దాదాపుగా షూటింగ్ కూడా పూర్తయిపోయింది. అట్లాగే విడుదల కూడా సిద్ధమైనటువంటి నేపథ్యంలో ఏపీ వ్యాప్తంగా కూడా ఎగ్జిక్యూటివ్స్ తో పాటు డిస్ట్రిబ్యూటర్స్ థియేటర్లను మూసివేయాలనే ఒక ప్రకటన చేయడం జరిగింది. ఈ ప్రకటన రాష్ట్ర వ్యాప్తంగా కూడా తీవ్ర కలకలం రేపుతుంది. కేవలం పవన్ కళ్యాణ్ సినిమా రిలీజ్ కు ముందు అంటే జూన్ 1 నుంచి ఈ ఏపీ వ్యాప్తంగా ఇప్పుడు ఎగ్జిక్యూటివ్స్ అట్లాగే థియేటర్లు మూసివేయాలనే ఈ బండికి పిలుపునివ్వడం వెనుక ఆంతర్యం వీరంతోనే అనేక అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. అయితే దీనికి సంబంధించి మనం చూసినట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అత్యంత కీలకమైన అంటే సినీ ఇండస్ట్రీతో అనుబంధం ఉన్నటువంటి విజయవాడలో మనం చూసినట్లయితే ఈ ప్రకటనకు సంబంధించి తీవ్ర దుమారం లేపుతుంది అనుకోవచ్చు. ముఖ్యంగా ఏంటంటే దీంట్లో పవన్ కళ్యాణ్ నటిస్తున్నటువంటి ఈ సినిమా సుదీర్ఘ కాలం తర్వాత గతంలో అంటే దాదాపు ఏళ్ల తరబడి గ్యాప్ వచ్చిన తర్వాత ఈ సినిమా షూటింగ్ కి పవన్ కళ్యాణ్ హాజరు కాగా అట్లాగే కంప్లీట్ చేసుకోవడం ఈ సినిమాలో యాక్ట్ చేయడం పరిణామాలు చోటు చేసుకున్నారు. డిప్యూటీ సీఎం హోదాలో పవన్ కళ్యాణ్ నటించినటువంటి సినిమాగా కూడా ఇదే మొదటి సినిమాగా ఇది ఉందని కూడా చెప్పచ్చు. అయితే ఈ ఎగ్జిక్యూటివ్స్ తీసుకున్నటువంటి ఈ నిర్ణయం వెనుక ఖచ్చితంగా రాజకీయ కోణంలో కూడా ఆలోచించాల్సిన అవసరం ఉందని కూడా కొంతమంది దీనికి సంబంధించినటువంటి రాజకీయ విశ్లేషకుల నుంచి కూడా విమర్శలు వినిపిస్తా ఉన్నాయి. అట్లాగే ఈ నేపథ్యంలో మనం చూసినట్లయితే ఈ జూన్ 1 నుంచి ఎగ్జిక్యూటివ్ సినిమా హాల్లను మూసివేయాలనే ఒక పిలుపును ఎదురు ఆ పిలుపుకి అనుసంధానమైనటువంటి ఒక ప్రకటన చేయడంతో పూర్తి స్థాయిలో ఇదొక వాతావరణం నెలకొందని కూడా చెప్పచ్చు. గతంలో మనం చూసినట్లయితే ఎగ్జిబిటర్స్ కి సమస్యలు ఉండొచ్చు. ఈనాటి సమస్యలు అయితే కాదు, గత కొంతకాలంగా కొన్నేళ్ల తరబడి వీళ్ళకి ఎగ్జిబిటర్స్ కి అలాగే సినిమా థియేటర్లు రన్ చేసేటువంటి యాజమాన్యాలకి అనేక సమస్యలు ఉన్నాయి. గతంలో అది నిన్నటివి మొన్నటి అయితే మనం చెప్పే అవకాశం లేదు. గత కొన్నేళ్ళుగా కూడా ఇదే సమస్యలతో ఉన్నారు. కానీ ఎన్నడూ లేని విధంగా అంటే మనం ఈ ఏడాది ముందు నుంచి మనం చూసుకున్నట్లయితే పెద్ద స్టార్ హీరోల సినిమాలు అనేక రిలీజ్ అయ్యాయి. రిలీజ్ అయిన తర్వాత కూడా ఎగ్జిబిటర్స్ అవే సమస్యలు ఉన్నప్పటికీ సర్దుకుపోయారు. కానీ పవన్ కళ్యాణ్ సినిమా రిలీజ్కి ముందే పవన్ కళ్యాణ్ సినిమా రిలీజ్కి ముందే ఈ నిర్ణయం తీసుకోవడం వెనుక దీని వెనుక రాజకీయ కుట్ర కూడా దాగి ఉందని కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఈ సమస్యలు ప్రధానంగా ఏంటంటే ఈ ప్రకటన ఎప్పుడైతే వైరల్ గా మారిందో వెంటనే ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రి ఎవరైతే ఉన్నారో కందుల దుర్గేష్ ఎమర్జెన్సీ మీటింగ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కుమార్ విశ్వజిత్ కొన్ని ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఖచ్చితంగా దీంతో విచారణ జరిపించాలని కూడా ఆయన చెప్పడం జరిగింది. కొంతమంది వ్యక్తులు ఈ ఎగ్జిబిటర్స్ పై ఒత్తిడి తీసుకువస్తున్నారు, సినిమా హాల్లను బంద్ చేయాలనే విషయంపై అనే కోణంలో కూడా దీనిపై పూర్తి స్థాయిలో విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని కూడా అడగడం మంత్రి కందుల దుర్గేష్ ఆదేశించడం జరిగింది. ఈ ఆదేశాల నేపథ్యంలోనే ప్రశ్న అయితే విచారణ కొనసాగిస్తా ఉన్నారు. విచారణ తర్వాత
అధికారులు ఇచ్చేటువంటి నివేదికను బట్టి నిర్ణయాలు తీసుకుంటామని కూడా కందులు దుర్గేశ్ ప్రకటించడం జరిగింది. అయితే ప్రస్తుతానికంటే దీంట్లో ఈ దీని వెనుక ఎగ్జిబిటర్స్ వెనుక కొంతమంది ఒత్తిళ్లు చేస్తున్నారో ఆ ఒత్తిళ్లు కారకులు ఎవరైతే ఒత్తిళ్లు చేస్తున్నారో వాళ్ళ పేర్లు కూడా కావాలని కూడా ప్రభుత్వం సీరియస్ గా పరిగణించినట్టు తెలుస్తా ఉంది. దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో అంటే ఎన్నడూ లేని విధంగా ఒక పవన్ కళ్యాణ్ సినిమా రిలీజ్కి ముందే ఈ పరిణామాలు చోటు చేసుకోవడం సరైన విధానం కాదు. దీన్ని ఏ విధంగా దీని సంకేతాలు ఏ విధంగా ఉన్నాయి, ఎలా అర్థం చేసుకోవాలి అని కూడా మీడియా సమావేశంలో కందులు దుర్గేశ్ ఆగ్రహాన్ని వ్యక్తం చేయడం జరిగింది. ఇవన్నీ ఎలా ఉంటాయి, గతంలో కూడా మనం చూసినట్లయితే అంటే రాజకీయ కోణంలో కనుక మనం పరిశీలించినట్లయితే గతంలో కూడా కృష్ణా జిల్లా ఉమ్మడి కృష్ణా జిల్లాలతో పాటు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఎవరైతే ఎగ్జిబిటర్స్ ఉన్నారో వాళ్ళలో ఎక్కువ శాతం మంది గత ప్రభుత్వంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఎక్కువ శాతం లబ్ధి పొందిన వాళ్ళే ఉన్నట్లు తెలుస్తూ ఉంది. అలాంటి వాళ్ళు కొంతమంది సిండికేట్గా ఏర్పడి మిగిలిన ఎగ్జిబిటర్స్ పై ఒత్తిడి తీసుకొస్తున్నారనే కూడా ఆరోపణలు వినిపిస్తూ ఉన్నాయి. అంటే అప్పట్లో సినిమాటోగ్రఫీ మంత్రిగా పనిచేసినటువంటి పేరు నానితో పాటు అట్లాగే జిల్లాలో ఉన్నటువంటి మాజీ మంత్రి కొడాలి నాని అట్లాగే వల్లభనేని వంశీ కూడా వీళ్ళు ప్రొడ్యూసర్లుగా కూడా ఇక్కడ వ్యవహరించారు. ఆ టైంలో వీళ్ళు సినీ ఇండస్ట్రీని విషయంలో కూడా చాలా కీలక పాత్ర పోషించినట్లుగా కూడా తెలుస్తూ ఉంది. ఆ టైంలో ఎగ్జిబిటర్స్కి టికెట్ ధరలు అయితే పెంచారు, కానీ జీవో ప్రకారం వాళ్ళు వైఎస్ఆర్సీపీ హయాంలో వాళ్ళకి జీవోలో నిర్ణయించిన ప్రకారం అయితే టికెట్ ధరలు పెంచినప్పటికీ కూడా దానికి అనుగుణంగా వాళ్ళకి ఇష్టానుసారంగా ఎక్కువగా వసూలు చేయడం జరిగింది. అట్లాగే బ్లాక్ టికెట్లను పూర్తి స్థాయిలో గత ప్రభుత్వ హయాంలో నిర్మూలించామని అప్పట్లో ఆ ప్రభుత్వం చెప్పడం జరిగింది. ఎక్కడ బ్లాక్ టికెట్లు విక్రయాలు అనేది ఎక్కడ నిర్మూలించడం జరగలేదు. ఈ రెండు విషయాలు మనం పరిగణలో తీసుకున్నట్లయితే గత ప్రభుత్వ హయాంలో కొంతమంది ఎగ్జిబిటర్స్ కేవలం ఈ రెండు అంశాలని పరిగణలో తీసుకొని దాదాపుగా వైసీపీ ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్నట్టు తెలుస్తూ ఉంది. దాన్ని వైసీపీ ప్రభుత్వంలో ఎవరైతే లబ్ధి పొందారో వాళ్ళలో కొంతమంది మాత్రమే ఇప్పుడు ఎగ్జిబిటర్స్ని కొంతమందిని ఒత్తిడి చేయడం, అలాగే అసోసియేషన్కి అనుగుణంగా వీళ్ళు యాంటీగా వీళ్ళు వాళ్ళని బెదిరిస్తున్నారనే కోణంలో కూడా మనకి వీళ్ళు చేసిన ప్రకటనను బట్టి తెలుస్తూ ఉంది. ఏమైనప్పటికీ కూడా ఇప్పుడు మనం తాజాగా చూసినట్లయితే మాత్రం పవన్ కళ్యాణ్ కొన్ని కామెంట్స్ కూడా చాలా హాట్ కామెంట్స్ చేయడం జరిగింది. ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి దాదాపు ఏడాది కావస్తున్న సినీ పెద్దలు ఎవరు కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని వ్యక్తిగతంగా మర్యాదపూర్వకంగా కలిశారా అని ఒకటి క్వశ్చన్ చేయడం జరిగింది. అట్లాగే దీంతో పాటు గత ప్రభుత్వం సినీ పరిశ్రమను ఎంత ఇబ్బంది పెట్టిందో, అట్లాగే ఆ నిర్మాతలు కావచ్చు అలాగే ఎగ్జిబిటర్స్ కావచ్చు వీళ్ళందరినీ ఎన్ని ఇబ్బందులకు గురి చేసిందో కూడా వీళ్ళందరూ మర్చిపోయినట్టున్నారు. అట్లాగే వీళ్ళు ఎన్డీఏ ప్రభుత్వానికి కావాల్సింది నిర్మాతలు కాదు, ప్రొడ్యూసర్స్ కాదు, ఎగ్జిబిటర్స్ కాదు, కేవలం సినీ రంగ అభివృద్ధి మాత్రమే ఎన్డీఏ ప్రభుత్వానికి కావాలి. సినీ రంగ అభివృద్ధి కోసం తాము ఏమైనా చేస్తామని కూడా పవన్ కళ్యాణ్ చాలా హాట్గా కామెంట్ చేస్తూ స్పందించడం జరిగింది. ఇటు పవన్ కళ్యాణ్ కామెంట్స్ ఏ స్థాయిలో తిరిగి మరి దుమారాన్ని రేపుతాయని కూడా మరోవైపు ఎగ్జిబిటర్స్ అంటే పవన్ కళ్యాణ్ మీ ఎగ్జిబిటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళే వచ్చి కలవాలి కానీ తామైతే ప్రభుత్వం వచ్చి కలిసే అవకాశాలు అయితే ఉండవని కూడా క్లియర్ గా పవన్ కళ్యాణ్ ప్రకటించడం జరిగింది. ఇటు పవన్ కళ్యాణ్ ప్రకటన కావచ్చు, అటువైపు మనం చూసినట్లయితే ఎగ్జిబిటర్స్ ఇప్పటికే అనౌన్స్ చేయడం జరిగింది. 1వ తేదీ నుంచి సినిమా హాళ్ళన్నీ బంద్ చేస్తామని కూడా ఒక కీలక ప్రకటన చేయడం జరిగింది. ఈ రెండింటి మధ్య అంటే ఈ ఎగ్జిబిటర్స్ వెనకుండి ఎవరైతే నడిపిస్తున్నారో అనేది పూర్తిగా ఎగ్జిబిటర్స్ అందరికీ తెలిసే జరుగుతుంది. అయితే దీనికి సంబంధించి గతంలో వెలువడ్డానికి ముందు కొన్ని సమావేశాలు కూడా జరిగినట్లు తెలుస్తా ఉంది. ఈ సమావేశాల నేపథ్యంలోనే దీంట్లో కీలకంగా చర్చించినటువంటి వీళ్ళు తీసుకునే నిర్ణయం కేవలం సినిమాల్లో పవన్ కళ్యాణ్ ని మాత్రమే టార్గెట్ చేసే విధంగా, పవన్ కళ్యాణ్ సినిమాలు బాయ్గట్ చేసే విధంగా కూడా ఈ ప్రకటన ఉన్నట్లు తెలుస్తా ఉంది. దీనిపై కొంతమంది పవన్ కళ్యాణ్ అభిమానులు కావచ్చు, అట్లాగే సినీ అభిమానులు కావచ్చు, కళాకారులు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఎగ్జిబిటర్స్ తీసుకున్న నిర్ణయంపై
చాలా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏమైనప్పటికీ కూడా ఇది జూన్ 1వ తారీఖు వరకు ఏం జరుగుతుంది అనేది ఈ కొద్ది రోజులు కూడా వేచి చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. దీపిక. థ్యాంక్ యూ శ్రీనివాస్.